పాలు సేకరించిన 24 గంటల్లోపు వినియోగదారుడికి అందించే ఏకైక డైరీ కరీంనగర్ డైరీ. కరీంనగర్లోని సీతారాంపూర్కు చెందిన మహిళా సంఘ సభ్యులు తమ భవనాన్ని అక్రమంగా ఎంఆర్ఓ మరియు అధికారులు 2 రోజుల క్రితం అర్ధరాత్రి తాళం వేసి అందులో ఉన్న వస్తువులను బయట పారేశారని దానిపై ఫిర్యాదు చేయడానికి కరీంనగర్లోని కలెక్టరేట్ కార్యాలయానికి ప్రజావానికి వచ్చి ఈరోజు ఫిర్యాదు చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి మహిళా సంఘ సభ్యులు ఉన్నారు. వాటిని అడిగి మరిన్ని తెలుస్తున్నారు. చెప్పండి మేడం, అసలు ప్రాబ్లం ఏంటి, ఎందుకు తాళం వేసచ్చు? మేము ఇందిరా సమైక్య నుండి అధ్యక్షురాలు సార్. నా పేరు రామ. మేము ఇందిరా సంఘం అది మహిళా భవనంలో మీటింగ్ జరుపుకోవడం జరిగింది. మేము 2 సంవత్సరాల నుండి మా పర్సనల్ కారణాల వల్ల మేము జరుపుకోవట్లేదు. దానిలో మేమే గుడికి సంబంధించిన సామాన్ పెట్టుకున్నాం సార్. పెట్టుకున్నందుకు అది ప్రైవేట్ గా కార్పొరేటర్ గారు వాడుకుంటారు అని సీజ్ చేయడం జరిగింది. అసలు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి లాక్ చేసిరు. మేము ఎంత మహిళలందరం అడ్డుపడ్డా గానీ వాళ్ళు వినకుండా లాక్ చేసిరు సార్. అట్లాంటి ప్రభుత్వ భూములు ఎన్నో కూడా ఉన్నాయి సార్. అలాంటివి ఉండగా కూడా వీటి మీదనే ఓపెన్ స్కూల్ పెడతామనంటూ కరెక్ట్ కాదు కదా సార్. అట్లా గవర్నమెంట్ భూములు ఎన్నో ఉన్నాయి, వాటిలలో పెట్టుకోవచ్చు కదా. అట్లా చికం భూములలో కూడా ఇంట్లో కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు సార్. దీని మీద చేసినట్టు వాటి మీద కూడా ఫోకస్ పెట్టాలి కదా సార్. మేము ఇప్పుడు మేము ఎండానక మాననక తడుచుకుంటా కూడా మీటింగులు జరిగిన రోజులు ఉన్నాయి సార్. అట్లాంటి భవనం లేకుండా బయట జరుపుకున్న రోజులు కూడా ఉన్నాయి సార్. ఎలాంటి అసలు మేము సొంతంగా మేము పర్సనల్ ప్రాబ్లం వల్లనే మేము మీటింగ్ జరుపుకోలేదు. ఇప్పుడు నుండి అంతకుముందు కూడా కంప్లైంట్ ఇచ్చినాం సార్. మేము ఆ రోజు వాళ్ళు బోర్లు బయటేసి లాకేసేటప్పుడు కూడా ఒక్క రోజు టైం ఇవ్వండి మేడం అన్నా కానీ ఇవ్వకుండా లాకేసిపోయారు సార్. మహిళా సంఘ సభ్యుల భవనాన్ని వినియోగించుకుంటారు ఇప్పటి వరకు. మేము ఇందిరా సమైక్య నుండి 300 మంది సార్, నవీన సమైక్య నుండి 200 మంది, మొత్తం 500 మంది ఉన్నాం సార్. మహిళా గ్రూప్ లో 500 మహిళలం ఉన్నాం సార్. అందరం కూడా నెలకు 2 మీటింగ్లు జరుపుకుంటున్నాం సార్. మేడం, ఆ భవనాన్ని ఎవరు నిర్మించారు, ఎందుకు అక్రమంగా తాళం వేయాల్సి వచ్చింది సార్? భవనాన్ని గౌరవనీయులైన కమలాకర్ గారు రిబ్బన్ కటింగ్ చేసిరు. అప్పుడు మాజీ ఎంపీటీసీ పాదం మాలతి గారు ఉండే ఓపెన్ చేసిరు సార్. ఓపెన్ చేసి తన సొంత ఖర్చులతో నిర్మించారు. మేము చెట్ల కింద పుట్ట కింద మీటింగ్లు పెట్టుకున్న రోజులు ఉన్నాయి సార్. పెట్టుకున్నాము. అట్లాంటి పరిస్థితి చూడలేక కార్పొరేటర్ గారు తన సొంత ఖర్చులతో నిర్మించారు. ఆ నిర్మించిన తర్వాత ప్రతి మీటింగ్ 4వ తారీఖు 18వ తారీఖు 2 మీటింగ్లు అయితే సార్. ప్రతి మీటింగ్ పెట్టుకున్నాము. ఎప్పుడైతే కరోనా వచ్చిందో అప్పటి నుంచి కొంచెము తగ్గించినాం సార్. ఎందుకని అంటే కూడా దుర్గమాల వేసుకున్న వారు వచ్చిర్రు అక్కడికి, భవానీ అయ్యప్ప మాల వాళ్ళు వచ్చిర్రు సార్. వచ్చిన తర్వాత లేడీస్ కి సమ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, అక్కడికి కొంచెం స్టాప్ చేసినాం. స్టాప్ చేసి మళ్ళీ పాత గ్రామ పంచాయతీ దగ్గర వేసుకున్నాం. మళ్ళీ మొన్న నుంచి పెట్టుకుంటున్నాము. పెట్టుకునేది చూసి కొందరు వ్యక్తులు ఇక్కడికి వచ్చి కంప్లైంట్ చేసారు. మా భవనం మాకు కావాలని మేము అనుకుంటున్నాము. మేము ప్రెస్ మీట్ కూడా చెప్పినాం సార్, 2 నెలల్లో మాకు రిజిస్ట్రేషన్ చేపియండి, మా భవనం మేము యూజ్ చేసుకుంటామని. కాకపోతే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కార్పొరేటర్ సొంత ఖర్చులతో భవనాన్ని నిర్మించిండు, అది అధికారులు కూడా పర్మిషన్ ఇచ్చారు. అలాంటి భవనాన్ని ఎందుకు మరి లాకేయాల్సి వచ్చింది? అది అర్థమైతే లేదు సార్ మాకు కూడా. ఎందుకు అని అంటారు అని అంటే ప్రభుత్వ భూమి అని అంటారు. ప్రభుత్వ భూమిలో మీరు ఎట్లా నిర్మాణం చేసిరని ఆయన గుడి కట్టిండ్రు, అదేంటిది సాయి గుడి కట్టిండ్రు, మహిళా భవనం కట్టిండ్రు, గోశాల కట్టిండ్రు సార్. 3 కట్టిండ్రు. కానీ ఏది లేదు సార్. మహిళా భవనం అనేది ఘర్షకుర్తి కనకయ్య పేరు మీద ఉన్నది. ఓన్లీ విద్యుత్ కరెంటు కోసం అని ఘర్షకుర్తి కనకయ్య పేరు మీద తీసుకున్నారు. కాకపోతే ఇప్పుడు మాకు అక్కడ పేరు రాసింది సార్, మహిళా సంఘం భవనం అని రాసింది నా దాని మీద. అది రిజిస్ట్రేషన్ చేపిమని మేము కొట్లాడుతున్నాం సార్. చూస్తాము. ఎంఆర్ఓ మేడం మొన్న ఏమన్నారంటే మీరే పెయింట్ పెట్టుకొని రాసుకున్నారు. వెంకటలక్ష్మి మేడం ఏమన్నారంటే మీరే పెయింట్ పెట్టుకొని రాసుకున్నారు, అది ఎవరు మీకు అప్పచెప్పలేదు అని అంటారు. కాకపోతే అన్ని ఫొటోస్ ఉన్నాయి సార్ మా దగ్గర. మాకు కమలాకర్ అన్న చేసిన ఫొటోస్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి మా దగ్గర. మా భవనం మాకు కావాలి, మాకు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వండి. మా భవనాలు మరి ఎక్కడ కట్టిస్తారో చెప్పండి. 50 గ్రూపులు ఉన్నాయి సార్ మా దగ్గర. ఎంతకైనా పోరాడతాం. 50 గ్రూపులు ఉన్నాయి సార్. మరి ఎక్కడ పెట్టుకోమంటారు మీటింగ్లు అనేది చెప్తారు సార్. ఇక్కడ సిఓ వివో ఉంది సార్. ఇక్కడ 50 గ్రూపులకు వివో ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ భవనాన్ని మీరు వాడుకుంటున్నారు సార్? ఇప్పుడు మాకు ప్రస్తుతము ఎలాంటి షెల్టర్ లేని టైంలో మాకు ఆ భవనం అనేది మాకు కట్టించారు సార్. ఇప్పుడు మేము పెట్టుకునే టైంలో వర్షాలు పడతాయి, ఎండలు పడతాయి. ఇప్పుడు దాదాపు నాకు 49 గ్రూప్స్ అంటే 490 మంది. మేము ఒక సమైక్య మీటింగ్ పెట్టినప్పుడు 490 మందికి ఒక షెల్టర్ కావాలి అని అన్నప్పుడు అలాంటి టైమింగ్ లో మేము చెట్ల కింద అక్కడిక్కడ పెట్టుకునే టైమింగ్ లో మాకు ఇది శిఖం భూమి ఉంది కదా, ఇక్కడ కట్టిస్తే మంచిగా ఉంటది మహిళలకు అనే ఉద్దేశంతో మా కార్పొరేటర్ సార్ కట్టించిండ్రు.
మన మినిస్టర్ గంగుల కమలాకర్ సార్ ఆధ్వర్యంలో కట్టించిండ్రు. ఆ కట్టించిన టైంలో ఏమైంది కదా అంటే మా మహిళలకు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ తోటి గుడి దగ్గరికి వెళ్ళలేక సరే ఏమైతే మనకైతే భవనం అయితే ఉంది, ఇప్పుడైతే నిరుపయోగంగా ఉన్న ఈ ఆఫీస్ ఉంది కదా ఇక్కడ పెట్టుకుంటున్నాం. మాకు అది అలవాటు అయిపోయింది సార్ ఆఫీస్ దగ్గర కూర్చోవడం. ఎప్పటికైనా కూడా ఈ భవనం అనేది మాకు ఉంటది, ఇవాళ కాకపోతే రేపైనా సరే మా భవనం మాకు అనేది ఉంటది అనే ఉద్దేశంతో మేము ఎప్పుడు పెట్టుకోవాలన్నా కూడా మమ్మల్ని మాత్రం ఇక్కడ వద్దు అనే విషయం మా కార్పొరేటర్ ఏ రోజు చెప్పలే. మీకోసం కట్టించినమ్మా అది మీదే, తాళాలు తీసుకోండి అనే విషయం చెప్పిండు. సరే మాకు ఈ భవనం అనేది మాకు ఉంది అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క మహిళకు ఉంది. తర్వాత ఏమైంది కదా అంటే మొన్న ఒక జూలైలో ఇది మీకు కాదమ్మా, ఇది వేరే వాళ్ళు అలర్ట్ చేసుకోవడానికి వచ్చేది, మీ పేరు మీద లేదు అంటే సరే మేము చేసుకుంటాము అనే ఉద్దేశంతో ఉన్నాము. మొన్న ఉటావుటిన వాళ్ళు వచ్చి మీరు ఈ భవనాన్ని ఓపెన్ స్కూల్ కి ఇచ్చేస్తున్నాము, మీరు ఇందులో నుంచి కాల్ చేయాల్సిందే అని అందులో గుడికి సంబంధించినవి ఉన్నాయి తీసి పక్కన పెట్టేసారు. అది ఒక ఫ్యామిలీలకు సంబంధించి అయితే దేనికైతే ఫ్యామిలీలకు సంబంధించి అయితే యూజ్ చేస్తలేరు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి మేము ఎప్పటికైనా మాకు ప్రతి డివిజన్ లో ఆఫీస్ ఉంది, ప్రతి డివిజన్ లో మహిళా సమైక్య భవనం ఉంది. ఏ డివిజన్ చూసుకున్నా మా డివిజన్ లో కూడా మాకు ఒక భవనం అంటూ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా సార్. ఆ భవనాన్ని అనేది మాకు రిజిస్టర్ చేసేస్తే అయిపోతుంది. ఇప్పుడు మేము ఎప్పుడైనా కూడా ప్రతి 4th 18th రోజు మీరు రండి, ఖచ్చితంగా అక్కడ మేము ఒక 100 మందితో సమావేశం ఉంటది. ఈ 100 మంది మేము ఎక్కడ కూర్చుంటాం మా భవనం తీసేసుకుంటే? అట్లాంటప్పుడు మా హక్కుగా మేము కొట్లాడుతున్నాం, అంతే మా హక్కుగా మేము కొట్లాడుతున్నాం. మా భవనం అనేది మాకు కావాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు మేము ఆర్పీగా నేను నా ఇంటి కాడ మీటింగ్ పెట్టుకోద్దు, ఎక్కడ కూడా మీటింగ్ పెట్టద్దు. మేము మీటింగ్ పెట్టుకోవాలంటే మా బుక్స్ ఉంటాయి, ఆ బుక్స్ అనేటివి కూడా మేము పెట్టుకోవడానికి ఒక స్థలం అనేది అవసరం. కాబట్టి మాకు ఒక షెల్టర్ ఉండాలి, కాబట్టి మా భవనం మాకు అత్యవసరం. కాబట్టి అది మాకు అలర్ట్ చేయండి, ఇది కరెక్ట్ కాదు కదా. అధికారులకు ఒక్కటే సార్, ఇప్పుడు మాకైతే ఆ భవనాన్ని మాది ఇచ్చిండ్రు కదా, మా పేరు అక్కడ సమైక్య భవనం అనేది రాసిండ్రు, అది మాకు అలర్ట్ చేయండి. మాకు ఇందిరా అనేది సమైక్య ఉంది, నవీన అనే సమైక్య, 2 సమైక్యాలు ఉన్నాయి. ఈ 2 సమైక్యాల మహిళలు మేము ఎక్కడికో మీటింగ్ పెట్టుకోవాలి, కాబట్టి మాకు అలర్ట్ చేయండి సార్. మాకు ఇలా ఎలాంటి కూడా మాకు వేరే ఉద్దేశం లేదు, మా మహిళా బిల్డింగ్ మాకు కావాలి అంతే. మహిళా భవనాన్ని మీకు ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? మహిళా భవనం మాకు ఇవ్వకపోతే మా మహిళలందరూ మేము ఎడబోతాం సార్. మేము డిమాండ్ అనేది అదే, మేము నిరసన ప్రకటిస్తాం అంతే ఖచ్చితంగా. ఎందుకంటే ఒకరు ఇప్పుడు నోటికాడి బుక్కని తీసేస్తే ఎవరు ఊరుకుంటారు సార్. ఇప్పుడు మాకు పేరు పెట్టిండ్రు, మా పేరుని మా భవన పేరు మాది నిలపాలి అంతే కదా సార్. ఎక్కడ లేదు, ఏ డివిజన్ లో మహిళా భవనం లేదో చూపెట్టండి. ప్రతి డివిజన్ కు ఉంది. ఇంత డెవలప్ ఉన్న డివిజన్ లా ఎందుకు ఉండదు మహిళా భవనం? ఎన్నో శిఖం భూములు ఉన్నాయి, మరి కట్టియండి అక్కడ. లేకపోతే మాకు ఇదే హ్యాండ్ ఓవర్ చేయండి. మాకు ఇప్పుడు మా పేరు పెట్టిన భవనం మాకు కావాలి సార్. మేము కొత్త డిమాండ్లు కూడా కోరుకుంటలేము.